ఆల్రైట్, దేవుని నామంకి స్తోత్రం మహిమ కలుగును గాక. ఈరోజు మీతో నేను ఏ విషయం పంచుకొని ఆశపడుతున్నానంటే లెంట్ గురించి. అంతేకాదు మానవుని స్థితిగతులు దేవుని ముందు ఏ విధంగా ఉన్నాయి, అంతేకాదు యేసయ్య రక్తంలో ఉన్న విలువలు, ఆ ప్రశస్తమైన రక్తం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనము గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి చాలా సమీపంగా ఉన్నాం. వీఆర్ వెరీ క్లోజ్ టు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. మరి ముఖ్యంగా గత వారం నుంచి క్రైస్తవ సమాజంలో చాలా ఫేమస్గా జరిగేది ఏంటంటే, మెయిన్ లైన్ చర్చెస్లలో, చాలా క్రిస్టియన్ కమ్యూనిటీస్లో చాలామంది పాటించేది ఏంటంటే ద లెంట్, తెలుగులో శ్రమ దినాలు అంటారు. సో కాబట్టి ఈరోజు శ్రమ దినాల గురించి, మనుషుని స్థితిగతులు దేవుని ముందు ఏ విధంగా ఉన్నాయి ఆ విషయం గురించి, యేసు రక్తము మనకు ఏ విధంగా దోహదపడుతుంది, ఏ విధంగా మనను దేవుని సన్నిధికి చేర్చింది అనే విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మరి ముఖ్యంగా కొన్ని వాక్యాలు నా జీవితాన్ని హత్తుకున్నాయి. ఐ కాల్ దెమ్ యాజ్ లైఫ్ వర్సెస్. లైఫ్ వర్సెస్ అంటే నా జీవితంలో నేను అన్ని వాక్యాలు పోగొట్టుకున్నా కానీ, ఏదో ఒక స్థితిని బట్టి, ఏదో ఒక విషయాన్ని బట్టి నా జీవితంలో అన్ని వాక్యాలను పోగొట్టుకున్నా కానీ, కొన్ని వాక్యాలు మాత్రము నేను పట్టుకొని ఉండాలి, నా హృదయం నిలిచి ఉండాలి అని నేను ఆశపడతాను. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లైఫ్ వర్సెస్. అన్నీ మర్చిపోయినా పర్లేదు కానీ ఆ వాక్యాలు మాత్రము నాకు ఎప్పుడు గుర్తుకుండాలి. అటువంటి కొన్ని వాక్యాలు మీతో నేను పంచుకోవాలి ఆశపడతా ఉన్నాను. కాబట్టి దయచేసి నాతో పాటు క్లోజ్గా మీరు ఫాలో కండి. బహుశా ఈ లెంట్, ఈ శ్రమ దినాలు మనలో కొంతమంది పాటిస్తున్నారు, నాకు తెలీదు. మన సంఘంలో అయితే ఈ లెంట్ శ్రమ దినాల గురించి మనము అంతగా అది బైబిల్ ప్రకారంగా ఉందని చెప్పేసి మనం చెప్పము. మన సంఘంలో ఎక్కువగా దీన్ని మనం పాటించము. కానీ మన చుట్టూ గమనించినట్లయితే చాలా మంది ఈ లెంట్ దినాలను, ఈ శ్రమ దినాల గురించి వాళ్ళు చాలా పాటిస్తూ ఉంటారు. అది సరైందా తప్ప దాని గురించి నేను చెప్పను. కానీ ఒకవేళ మీరు పాటిస్తున్నట్లయితే, ఈ వాక్యం వింటున్న వాళ్ళు మీరు పాటిస్తున్నట్లయితే క్లోజ్గా నన్ను వెంబడించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. రైట్. సో అంశము లెంట్, ఈ లెంట్ మాసం గురించి, శ్రమ దినాల గురించి, మన స్థితి, మనుషుల స్థితి దేవుని ముందు అనే కన్నా వ్యక్తిగతంగా నా స్థితి దేవుని ముందు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. అదేవిధంగా యేసు క్రీస్తు రక్తము, నేను అనుకుంటా ఉన్నా ఈ లెంటు మాసంలోనే కాదు, మన జీవితంలో ప్రతి సమయంలో మనం ధ్యానించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే అది యేసయ్య రక్తం గురించి, యేసయ్య సిలువ గురించి. ఈ రెండు అంశాలు మన జీవితంలో ఎప్పుడు మనము ధ్యానిస్తూ మనం ముందుకు సాగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నాతో పాటు మీరు క్లోజ్గా వెంబడిస్తారని ఆశపడతా ఉన్నాను. ఈ లెంట్ మాసం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నేను. ఈ లెంట్ మాసం ఏంటంటే, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ ముందు వచ్చే ఆ సమయాన్ని లెంట్ మాసంగా క్రైస్తవ సమాజంలో పిలుస్తూ ఉంటారు. ఇంచుమించు 40 రోజులు ఈ లెంట్ మాసాన్ని ప్రజలు పాటిస్తూ ఉంటారు, దేవుని బిడ్డలు పాటిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే యాష్ వెన్స్డే, భస్మ బుధవారము, ఆ రోజు నుంచి ఈస్టర్ వరకు ఉన్న కాలగమనాన్ని లెంట్ మాసంగా పిలుస్తూ ఉంటారు. యాష్ వెన్స్డే, భస్మ బుధవారము అంటే గత వారంలో వచ్చిన బుధవారం 17th of February. దాన్ని మన క్యాలెండర్లో చూసినట్లయితే యాష్ వెన్స్డే, భస్మ బుధవారము అని పిలుస్తూ ఉంటారు. సహజంగా కొన్ని డినామినేషన్స్లో, మెయిన్ లైన్ డినామినేషన్స్లో ఆ రోజు ఏం చేస్తారంటే ఆ పామ్ ట్రీస్, ఆ పామ్ బ్రాంచెస్ని అవి కాల్చి వాటితో వచ్చే బూడిదను ఆ విశ్వాసులకు పంచిపెడతా ఉంటారు. మరికొకసారి చెప్తా ఉన్నాను, ఆ యాష్ వెన్స్డే రోజు, ఆ భస్మ బుధవారం రోజు ఆ పామ్ ట్రీస్ లేదా పామ్ బ్రాంచెస్తో వచ్చిన ఆ బూడిదను ప్రజలకు ఆ నాయకులు, పరిచర్య చేస్తే ఆ పరిచారకులు ఆ బూడిదను పంచిపెట్టి వాళ్ళు ఏమంటారంటే, నీ పాపం నుంచి తిరిగి దేవుని వైపు తిరుగు, నీ పాపాన్ని విడిచి దేవుని వైపు తిరుగు అని ప్రకటిస్తూ ఈ యొక్క బూడిదను ఆ యొక్క డినామినేషన్స్లో ఇస్తూ ఉంటారు.
ఇంకొందరైతే నువ్వు ధూళి నుంచి వచ్చినావు కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, మళ్ళీ నువ్వు ధూళిలోనికి వెళ్తావు అని దానికి సాదృశ్యంగా ఆ యొక్క యాష్ వెన్స్డే రోజు, భస్మ బుధవారం రోజు ఈ విధంగా ఒక ఆచారం ప్రకారంగా జరుపుకుంటూ ఉంటారు. బహుశా ఈ రకమైన ప్రాక్టీస్ మీరు చూసినారో లేదో నాకైతే తెలియదు, కానీ మన చుట్టూ గమనించినట్లయితే ఈ లెంట్ మాసాన్ని అనేకులు పాటిస్తూ ఉన్నారు. ఈ శ్రమల దినాల్ని అనేకులు పాటిస్తూ ఉన్నారు. మీ పాపాల నుంచి మీరు తిరిగి దేవుని వైపు మీరు తిరగండి అనే అంశంతో, మీరు ధూళి నుంచి వచ్చినారు, మీరు ధూళిలో కలుస్తారు కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి అనే అంశంతో ఆ యొక్క భస్మ బుధవారం రోజు బూడిదలను పంచుతూ ఉంటారు. ఆ రోజు నుంచి ఈస్టర్ వరకు ఉన్న కాల గమనాన్ని, శ్రమ దినాలని లెంట్ డేస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ లెంట్ డేస్లో ఉన్న కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆచార ప్రకారంగా ఈ లెంట్ డేస్లో మరి ముఖ్యంగా 3 విషయాలను దేవుని బిడ్డలు చేస్తూ ఉంటారు. మొదటిగా అనేకులు ఉపవాసం ఉంటారు. మెనీ విల్ ఫాస్ట్ దిస్ లెంట్ డేస్. ఈ 40 రోజులు చాలా మంది ఉపవాసం ఉంటారు. అంతేకాదు ఈ 40 రోజులు అనేక దేవుని బిడ్డలు వాళ్ళు ప్రార్థనలో ఉంటారు. సంవత్సరంలో ఎప్పుడు లేని విధంగా ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. అంతేకాదు పేదలకు సహాయం చేయాలని ఈ మాసంలో అనేకులు ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి లెంట్ మాసంకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రార్థనకు, ఉపవాసానికి, పేద వ్యక్తులకు, పేద బిడ్డలకు సహాయం చేయడానికి ఈ మాసంలో అనేకులు ముందుకు వస్తూ ఉంటారు. ఇంకొందరైతే ఏమంటారంటే లెంట్ ఈజ్ ఎ క్రిస్టియన్ సీజన్ ఆఫ్ రిపెంటెన్స్. మారు మనస్సు పొందడానికి, పశ్చాత్తాపము పొందడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవునితో జతపరచబడడానికి ఈ లెంట్ మాసము ప్రాముఖ్యంగా అనేకులు ఎంచుతూ ఉంటారు. కాబట్టి ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్, ద 3 pillars ఆఫ్ లెంట్ ఆర్ ప్రే, ఫాస్ట్ అండ్ గివ్. ప్రార్థన, ఉపవాసము, అనేకులకు మేలు చేయడము, సహాయము చేయడం లాంటివి ఆచార ప్రకారంగా ఈ లెంట్ మాసంలో చాలా మంది చేస్తూ ఉంటారు. అంతేకాదు ఉపవాసం ఉండడమే కాదు, ఈ లెంట్ మాసంలో గమనించినట్లయితే అనేకులు సిగరెట్ తాగరు, అనేకులు మందు మానేస్తారు, అనేకులు సినిమాలు చూడరు, అనేకులు షాపింగ్ దగ్గరకు పోరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండరు. కొందరైతే కాఫీలు బంద్ చేస్తారు, కొందరైతే పార్టీస్కి వెళ్ళరు, కొందరైతే చాక్లెట్లు బంద్ చేస్తారు. ఈ లెంట్ సీజన్ని ఆ రకంగా చాలామంది పాటిస్తూ ఉంటారు. దే గివ్ అప్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ ఇన్ దిస్ సీజన్. ఈ సీజన్లోనే ఇవన్నీ విడిచిపెట్టడము మనం గమనిస్తూ ఉంటాం. కానీ ప్రశ్న ఏంటంటే, మన సంఘంలో దీన్ని మనం ఆచరిస్తున్నామా? మన సంఘంలో ఎందుకు మనం ఆచరించట్లేదు? ఓకే, ఈ లెంట్ మాసం అనేది, శ్రమల దినాలు అనేవి బైబుల్ అనుసారమైనదా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈజ్ లెంట్ బిబ్లికల్? ఈ విషయం కోసం నేను ధ్యానించినప్పుడు, ప్రార్థనలు ఉన్నప్పుడు నేనేం గమనించానంటే, బైబిల్లో ఎక్కడ కూడా యేసయ్య కానీ, ఆయన శిష్యులు కానీ, ఆది సంఘము కానీ ఎక్కడ కూడా ఈ లెంట్ మాసం గురించి, శ్రమ దినాల గురించి వాళ్ళు చెప్పినట్లు కానీ, వాళ్ళు ఆచరించినట్లు కానీ ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్. ఇంకా కొంచెం ముందుకెళ్తే నాకేం కనిపించిందంటే, ఒక క్రైస్తవ సమాజంలో, మన క్రైస్తవ సమాజంలో ఒకానొక ఆచారము అది బయలుదేరింది ఏంటంటే, దట్ ఈస్ లెంట్. ఇది 40 రోజులు చేయాలి, 40 రోజుల్లో ఉపవాసం ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, వేరే వాళ్లకు కానుకలు ఇవ్వాలి అనేది ఒక ఆచారము మాత్రమే. నేనేమంటానంటే, లెంట్ ఒక విధంగా మంచిదే, దయచేసి నన్ను వెంబడించండి, క్లోజ్గా వెంబడించండి. లెంట్ తప్పని నేను చెప్పట్లేదు, లెంట్లో తప్పులు నేను చెప్పట్లేదు. ఒక విధంగా ప్రార్థనలు చాలా మంచిది, ఉపవాసం ఉండడం ఇంకా మంచిది, అనేకులకు సహాయకరంగా ఉండడం ఇంకా మంచిది. కానీ నేనేం గమనించినానంటే, కేవలము ఈ 40 రోజులు మాత్రమే ఉపవాసం ఉండి, ప్రార్థన ఉండి, అనేకులు సహాయము చేసి, మిగతా రోజులు మళ్ళీ యథావిధిగా బ్రతికినట్లయితే అది దేనికి ఉపయోగకరము? దట్ ఈస్ నాట్ బిబ్లికల్.
బైబిల్ ప్రకారంగా మనం గమనించినట్లయితే 365 రోజులు మనము ప్రార్థన చేయాలి. 365 రోజులు మనం ఉపవాసము ఉండకపోయినా ఎప్పుడున్నా కానీ మన అనుకూలతను బట్టి ప్రార్థనలో ఉండాలి. అంతేకాదు ఎంత అయితే అంత అనేకులకు సహాయకరంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కేవలము ఈ 40 రోజులుండి తర్వాత ఉండకపోతే అది దేనికి ప్రయోజనము అనే తలంపు నా మనసులోకి వచ్చింది. అంతేకాదు చాలామంది ఈ లెంట్ మాసంలో ఉపవాసం ఉంటే చాలు, ఈ లెంట్ మాసంలో ప్రార్థన ఉంటే చాలు, అనేకుల సహాయము చేస్తే చాలు, నేను రక్షించబడతాను, నేను దేవునితో జతపరచబడినాను అని తప్పుడు ఆలోచనతోనే కొందరున్నారు. నేనేం అడుగుతానంటే ఈ 3 పద్ధతులు ఉపవాసము, ప్రార్థన, వేరే వాళ్ళకు సహాయం చేయడము ఒక వ్యక్తిని రక్షించగలుగుతాయా? Can fasting, prayer and giving gifts or taking care of the needy can save a person? ఆ విషయాన్ని మరి ముఖ్యంగా మీ ముందుకు తేవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు ముందు నేను చెప్పిన విధంగా కొన్ని వాక్యాలను మీ ముందుకు తేవాలని ఆశపడతా ఉన్నాను. దీస్ ఆర్ కాల్డ్ యాస్ లైఫ్ వర్సెస్. నా జీవితంలో అన్నీ మర్చిపోయినా కానీ ఈ కొన్ని మాటలను నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని ఆశపడతా ఉన్నాను. అవేంటంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాబడింది అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయినారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చు మహిమను, దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయినారు. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఏమంటుందంటే, ఫర్ ఎవ్రీబడి హ్యాస్ సిన్ అండ్ వి ఆల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరియస్ స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్. ఈ ట్రాన్స్లేషన్ నాకు చాలా నచ్చింది. ఫర్ ఎవ్రీ వన్ హ్యాస్ సిన్, వి ఆల్ హ్యావ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరియస్ స్టాండర్డ్. ఇక్కడ ఒక నిమిషం నేను ఆగుతాను. For everybody have sinned, for I have sinned. అందరూ పాపం చేస్తారు, దేవుడు అనుగ్రహించు ఆ మహిమను కోల్పోయినారు. For everyone has sinned, we all fall short of God's glorious standard. దేవుని పరిపూర్ణమైన కట్టడల ఎదుట నీవు నేను ఓడిపోయినాం. దేవుని పరిపూర్ణమైన ఆజ్ఞల ఎదుట, దేవుని మహిమతో కూడిన ఆ ఆజ్ఞలు కట్టడల ఎదుట నీవు నేను పడిపోయినందున మనం ఓడిపోయినాము. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే, సుధీర్ అనబడి నేను దేవుని పరిపూర్ణమైన కట్టడల ఎదుట పడిపోయినాను. మీ పేరు పెట్టుకొని మీరు చదవండి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇన్ క్రిస్టియానిటీ. And sometimes we overlook the scripture. We all have sinned and fall short of the glory of God. దేవుని పరిపూర్ణమైన కట్టడల ఎదుట, ఆజ్ఞల ఎదుట మనము ఓడిపోయినామండి. ఆదాము అవ్వ చేసిన పాపను బట్టి, మనము మన వ్యక్తిగతమైన పాపం బట్టి మన మనసులను పాడు చేసుకున్నాము, మన హృదయములను పాడు చేసుకున్నాము, మన బ్రతుకులను పాడు చేసుకున్నాము. మన మనసు దేవుని ఆశపడట్లేదు, మన హృదయము దేవుని కోసము పరితపించట్లేదు, దేవుని కోరుకోవట్లేదు. We have fall short of the glory of God. నేను అనుకుంటా ఉన్నాను, ఈ లెంట్ మాసంలోనే కాదు, ఈ వాక్యాన్ని ఎప్పుడు మన కళ్ళ ముందు మనం పెట్టుకోవాలి. We have fall short of the glory of God. ఈ మాట చదివినప్పుడు, ఈ మాట గురించి ధ్యానించినప్పుడు ఒక రకమైన భయం నాకు కలిగింది. మీ గురించి నాకు తెలియదు, ఈ మాట చదివినప్పుడు మీకు ఎటువంటి భయం కలుగుతుందా? See,
చూడండి, ఆ దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు మనకు తెలియదు కాబట్టి ఆ పాపం ఎంత భయంకరమో మనకు అర్థం కాదు. ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ఉన్నతమైన వాడు కాబట్టి ఆయన ఎదుట నేను పాపము చేసినాను అనే విషయం అర్థం కాకపోతే మనమంతా భయపడము. It terrifies a man who understands the standards of God. ప్యూరిటన్స్ అనే కొందరు దైవజనులు, ఒక గ్రూప్ ఆఫ్ దైవజనులు వాళ్ళు ఏమన్నారంటే, we did not sin against man upstairs or a village mayor or leader of a city but against God, ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్. ఆయన ఏమన్నారంటే, లేదా వాళ్ళు ఏమన్నారంటే, మనము పైన అద్దెకున్న వ్యక్తికి విరుద్ధంగా పాపం చేయలేదండి, ఒక గ్రామ అధికారికి విరుద్ధంగా మనం పాపం చేయలేదండి, ఒక పట్టణం యొక్క అధికారి నాయకునికి విరుద్ధంగా మనం పాపము చేయలేదండి, కానీ సర్వము సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి విరుద్ధంగా మనము పాపము చేసి ఉన్నాము. ఆయన ఎంత మంచివాడు అంటే మన జీవితంలో ప్రతి మంచిది ఆయనకు అర్పణగా ఇవ్వాలి, ఆయనకు కృతజ్ఞతగా ఇవ్వాలి, ఆయనను కీర్తించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. కానీ మనం ఇవ్వలేదు. ఏదైతే మనము ఆయనకు కృతజ్ఞతగా మనము తిరిగి మనము దేవునికి ఇవ్వాలో మనము అది ఇవ్వలేదు. ఈ వాక్యం గురించి ధ్యానించినప్పుడు నాకు అనిపించిన రెండు విషయాలు. ద టూ మోస్ట్ డేంజరస్ థింగ్స్ దట్ ఎ పర్సన్ కెన్ హియర్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి పైన నీవు నేను వినగలిగే రెండు భయంకరమైన విషయాలు చెప్తాను, వినండి. మొదటిగా, దేవుడు పరిశుద్ధుడు. రెండవది, దేవుడు న్యాయము తీర్చువాడు. మీరు అడగచ్చు, సహోదరుడా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయం తీర్చువాడు, ఇది నా జీవితంలో ఎందుకంత భయంకరమైన విషయం నేను వినగలిగేది అని మీరు అడిగినట్లయితే నేనేం చెప్తాను తెలుసా? ఓ సహోదరుడా, నీ జీవితంలో ఈ మాట ఎందుకు అంత భయంకరమైనది అంటే, దేవుడు పరిశుద్ధుడు అనే మాట నీ జీవితంలో ఎందుకు భయంకరమైనది అని అంటే, నువ్వు పరిశుద్ధుడివి కాదు కాబట్టి. యు ఆర్ నాట్ హోలీ. నీ జీవితంలో దేవుడు న్యాయం తీర్చువాడు అనే మాట అత్యంత భయంకరమైనది నీకు ఎందుకు తెలుసా? నీలో పాపం ఉంది కాబట్టి, నీలో అతిక్రమాలు ఉన్నాయి కాబట్టి, నీలో దోషాలు ఉన్నాయి కాబట్టి, నీలో నేరాలు ఉన్నాయి కాబట్టి. పాపము చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు ఆయన నీతిలో, దేవుడు ఆయన న్యాయంలో ఆయన తీర్పు తప్పకుండా తీర్చాలి. ఒకవేళ దేవుడు ఆ తీర్పును మన ఎడల ముందే తీర్చేసినట్లయితే, మరికొకసారి చెప్తా ఉన్నాను, దేవుడు తన పరిశుద్ధతను బట్టి, దేవుడు తన న్యాయాన్ని బట్టి, దేవుడు తన నీతిని బట్టి ఒకవేళ ఆ తీర్పును మన ఎడల ఇప్పటికే తీర్చేసినట్లయితే ఈరోజు నీవు నేను ఈ రకంగా కూర్చొని దేవుని ఆరాధించే వాళ్ళం కాదు సహోదరుడా. ఈరోజు చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నాము. ఈరోజు అందరం సంఘంగా కూడుకుంటా ఉన్నాము. ఈరోజు అందరము కుటుంబంగా దీవించబడతా ఉన్నాము, ఆశీర్వదించబడతా ఉన్నాము. దేవుని సన్నిధి మనకు తోడుకుంది, దేవుని హస్తం మన పైన ఉంది, దేవుని కృప మన ఎడల మన కుటుంబాల పైన ఉంది. దానికి కారణము క్రీస్తు యేసు. ఒకవేళ దేవుడు తన నీతిని, న్యాయంను, పరిశుద్ధతలో ఆయన ఒకవేళ తీర్పు తీర్చినట్లయితే ఈరోజు మన స్థితి ఏమవునో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. వి ఆల్ హ్యావ్ సిన్ అండ్ వి ఆల్ హ్యావ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వేదాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక శ్లోకం ఉంది, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, పాపోహం అనగా నేను పాపాత్ముని, పాపాత్మ నా ఆత్మలో పాపముంది, పాపకర్మ నా కార్యాలలో పాపముంది, పాప సంభవ నేను పాపంలోనే పుట్టిన వాడిని.
త్రాహిమాం కృపయా దేవా, ఓ దేవా నన్ను కనికరించండి. నా నా శరీరంలో పాపం ఉంది ప్రభువా, నా ఆత్మలో పాపం ఉంది ప్రభువా, నా కార్యములో పాపం ఉన్నాయి. ఓ దేవా, ఓ దేవా నన్ను కనికరించండి. ఓ దేవా నన్ను శిక్షించకండి. ఓ దేవా నాకు కృప దయచేయండి. ఓ దేవా నాకు సహాయము చేయండి అని వేదాల్లో కూడా మనం గమనించినట్లయితే మనుషుడు జన్మతః పాపి అని వేదాలు కూడా ఘోషిస్తా ఉన్నాయి. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఇంకొంచెము భయం కలిగింది ప్రారంభంలో. ఈ వాక్యాన్ని మనం చదువుకుందాము. రోమిలకు రాసిన 3వ వచనం ప్రకారం గమనించినట్లయితే, ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అవర్ గాడ్. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. సహోదరుడా, సహోదరి, క్రీస్తునందు సహోదరుడా, సహోదరి, మనము ఒక ఉద్యోగం చేసినప్పుడు నెల తర్వాత మనకు వచ్చే జీతము కొంత డబ్బు, లేదా మనము ఉద్యోగం చేసినప్పుడు ఒక వస్తువో డబ్బో ఏదో ఒకటి మనకు జీతం రూపంలో మనకి ఇవ్వబడుతుంది. నీవు నేను మనము చేసిన వ్యక్తిగత పాపం వలన దేన్ని సంపాదించుకున్నాం తెలుసా? మరణాన్ని సంపాదించుకున్నాము. నీవు నేను దేన్ని సంపాదించుకున్నాం తెలుసా? మరణాన్ని. నీవు నేను దేన్ని సంపాదించుకున్నాం తెలుసా? నరకాన్ని. నీవు నేను దేన్ని సంపాదించుకున్నాం తెలుసా? ఎటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడి, దేవుని సన్నిధిలో ఉండకుండా త్రోసివేయబడాల మనము. దాన్ని మనము సంపాదించుకున్నాము. డిడ్ వి రియలైజ్ దాట్? డూ వి నో దాట్? దేన్ని మనం సంపాదించుకున్నాము? దేనికి మనకు అర్హత ఉంది అంటే మరణానికి అర్హత ఉంది, నరకానికి అర్హత ఉంది. దేవుని సన్నిధి నుంచి మనము త్రోసివేయబడాలి. దాన్ని మనము సంపాదించుకున్నాము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. ఈరోజు మరికొకసారి చెప్తా ఉన్నాను, ఈరోజు దేవుడు ఒకవేళ తన నీతిలో, న్యాయంలో నీకు నాకు తీర్పు తీర్చినట్లయితే ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళమే కాదు. బట్ ప్రైజ్ బీ టు గాడ్. ఆయన నామంకి మహిమ, స్తోత్రం, ప్రభావము కలుగును గాక. బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ గాడ్. దేవుడు ఉచితముగా మనకిచ్చిన ఒకానొక బహుమానం ఏంటంటే క్రీస్తు యేసులో, మన ప్రభు అయిన క్రీస్తు యేసులో ఆయన నిత్య జీవితాన్ని మనకు ఇస్తా ఉన్నాడు. ఆయన నామము హెచ్చించబడును గాక, ఆయన నామం మహిమపరచబడును గాక, ఆయన నామము కొనియాడబడును గాక. హల్లెలూయా. దేనైతే మనం పొందుకోవాలో దాన్ని తీసివేసి ఆయన కుమారుని వలన ఆయన మనకు నిత్య జీవితానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కేవలము క్రీస్తు నామంకే మహిమకు స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం మొదటి చదివినప్పుడు కొంచెం భయమైనప్పటికీ ఆ తర్వాత వచనం చదివినప్పుడు ఎంతో ప్రశాంతతను, శాంతి, సమాధానాన్ని దేవుడు ఇచ్చినాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ మరణానికి భయపడే అవసరం లేదు, ఇప్పుడు ఆ నరకానికి భయపడే అవసరం లేదు, ఇప్పుడు దేవుని సన్నిధి నుంచి దూరంగా త్రోసివేయబడతామనే ఆ భయము లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా దేవుడు నిత్య జీవితాన్ని మనకు ఇస్తా ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. లెట్ us all praise God. Let us all lift up our hands and worship God. ఈరోజు మనకు మరణానికి భయం లేదు, ఈరోజు నరకానికి భయం లేదు, ఈరోజు దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడతామనే దానికి భయం లేదు. ఎందుకు అంటే కేవలం క్రీస్తు ఆయన సిలువలో చేసిన యాగాన్ని బట్టి. ఒకానొక ప్రార్థన కూటమిలో ఒక యవనస్తుడు ఈ రకమైన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, గట్టిగా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఓ ప్రభువా, నా అర్హత చొప్పున దీవించు ప్రభువా. ఓ దేవా, నా అర్హత చొప్పున నన్ను దీవించు ప్రభువా అని గట్టిగా ఒక యవ్వనస్తుడు ప్రార్థన చేస్తుంటే ఆ కూటమిలో ఉన్న ఒకానొక దైవజనుడు వెళ్ళి ఆయన భుజం తట్టి ఆయనకు ఏం చెప్పినాడు తెలుసా? సహోదరుడా, డియర్ బ్రదర్, నీ జీవితంలో ఎప్పుడు ఆ ప్రార్థన చేయకు. డోంట్ యు ఎవర్ ప్రే దాట్ ప్రేయర్. ఎందుకు తెలుసా? నీ జీవితంలో నీ అర్హత ప్రకారం నువ్వు పొందుకుంది ఏంటంటే అది మరణము, నరకము, ఎడబాపు. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తావంటే
ఓ దేవా, నాకు అర్హత లేనిది నాకు ఇవ్వండి ప్రభువా. నాకు రక్షణ దయచేయండి, నాకు పాపక్షమాపణ దయచేయండి, నాకు మారు మనసు దయచేయండి, క్రీస్తు యేసులో నాకు నిత్య జీవితము దయచేయండి, నాకు పరలోకము దయచేయండి, నాకు అర్హత లేనిది నాకు దయచేయండి అని వేడుకో దేవుని దగ్గర అని ఆ దైవజనుడు ఆ యవనస్తుడికి చెప్పినాడు. మనం కూడా మన జీవితంలో మనకేదో అర్హత ఉందని కాదు, మనకేదో యోగ్యత ఉందని కాదు. కొంతమందిని గమనించినాను గత వారంలో, కొందం కొన్ని రోజులుగా కొందరు గమనించడం ఏం చూసినానంటే, మేమే చాలా గ్రేట్ అనే ఫీలింగ్ వాళ్ళు నేను చూసినాను. నాకు అన్ని తెలుసు కదా, నాకు అర్హత ఉంది, నాకు యోగ్యత ఉంది, నాలో ఏం తప్పు ఉంది, అందరికంటే నేను మంచివాన్నే కదా, అందరికంటే నేను యోగ్యునే కదా అనే ఫీలింగ్ కొందరిలో గమనించినాను నేను. కానీ మనం ఏ రకంగా ఉండాలి అంటే, ఏ రకంగా మన ప్రార్థన మనం కలిగి ఉండాలంటే, నేను అర్హత లేనివాడిని, యోగ్యత లేనివాడిని, క్రీస్తు యేసు తన కృపలో నాకు రక్షణ ఇచ్చినాడు అనే తగ్గింపుతో మనమందరము ముందుకు సాగాలి. ఇంకొక మాటను మరొకసారి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. 2 పేతురు 2వ అధ్యాయము 4-6 వచనాలు. 2 Peter 2nd chapter 4-5 verses. రైట్. పేతురు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ దేవుని న్యాయం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. God did not spare the angels who sinned, but cast them down and delivered them into the chains of darkness to be reserved for judgment. And God did not spare the ancient world, but saved Noah, one of the 8 people, a preacher of righteousness, bringing in the flood of the world of the ungodly, and turning the cities of Sodom and Gomorrah into ashes, condemned them to destruction, making them an example for those who afterwards would live ungodly. పేతురు మహాశయుడు 3 విషయాలను ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాడు. మొదట ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, దేవదూతలు దేవునికి విరుద్ధంగా పాపము చేసినప్పుడు దేవుడు వాళ్ళని త్రోసివేసినాడు. దేవుడు వాళ్ళని చీకటి గల గదుల్లోనికి, ఆ యొక్క బిలములోనికి, నరకములోనికి త్రోసివేసి బంధించి పెట్టినాడు. ఎప్పటి వరకు బంధించి పెట్టినాడు తెలుసా? తీర్పు కాలం వరకు బంధించి పెట్టినాడు. ఆది కాండము మీరు చదివినట్లయితే, ఆది కాండంలో దేవదూతలు మనుషుల కుమార్తెలతో వాళ్ళు పాపము చేసినప్పుడు దేవుడు వాళ్ళని త్రోసివేసినాడండి. దేవుడు వాళ్ళని చీకటి గల గదుల్లోనికి, ఆ బిలంలోనికి అప్పగించేసినాడండి. ఎప్పటి వరకు తెలుసా? తీర్పు వరకు. మొదటిగా అది. రెండవదిగా గమనించినట్లయితే, మన ముందు బ్రతికిన ఆ తరము వాళ్ళు, నోవహు తరము వాళ్ళు, దేవుడు ఎన్నిసార్లు మీరు మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపపడండి, మీరు దేవుని దగ్గరికి రండి అని చెప్పినప్పటికీ దేవుని దగ్గరికి రారు. దేవుడు జలప్రలయము ద్వారా వాళ్ళని ముంచేసినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాము. దేవుడు వీళ్ళని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత సొదొము గొమొరో అనే పట్టణమును, ఆ సొదొము గొమొరో అనే పట్టణంలో జరుగుతున్న ఆ పాపములు దేవుడు స్వయంగా దిగి వచ్చి చూసిన తర్వాత, మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దేవుని దగ్గరికి రానందున దేవుడు వాళ్ళపైన అగ్ని గంధకము కురిపించి వాళ్ళను నాశనము చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ దేవుడైతే ప్రేమతో మనం పిలుస్తా ఉన్నాడో ఆ దేవుని న్యాయం గురించి ఇక్కడ రాయబడింది. ఈ మాటలు మీరు ఎప్పుడైనా చదివినారా? ఈ మాటల గురించి మీరు ఎప్పుడైనా ధ్యానించినారా? 3 విషయాలు ఇక్కడ రాబడినాయి. గాడ్ డిడ్ నాట్ స్పేర్ ద ఏంజల్స్, గాడ్ డిడ్ నాట్ స్పేర్ ది ఏన్షియంట్ వరల్డ్, గాడ్ టర్న్ ద సిటీస్ ఆఫ్ సొదొమ్ అండ్ గొమొరా ఇంటూ యాషెస్. ఒకవేళ మీరు ఇప్పుడు సొదొమ్ గొమొరా ఆ యొక్క పట్టణాలకు మీరు వెళ్ళినట్లయితే మీకు అక్కడ ప్లాట్స్ కనిపించవు, ల్యాండ్స్ కనిపించవు, బిల్డింగ్స్ కనిపించవు, పంటలు పొలాలు కనిపించవు. మీకు ఏం కనపడుతుంది తెలుసా? అక్కడ బూడిద, మట్టి, ఎందుకు పనికిరాని బూడిదగా
ఆ సొదోమ్ గొమొరా, ఇప్పుడు మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉంది, అలా సొదోమ్ గొమొరా ఆ ప్రాంతాలు మొత్తం బూడిద 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 ఉంటుంది అక్కడ. గాడ్ డిడ్ నాట్ స్పేర్ ది ఏంజల్స్. గాడ్ డిడ్ నాట్ స్పేర్ ది ఏన్షియంట్ వరల్డ్. గాడ్ డిడ్ నాట్ స్పేర్, దేవుడు విడిచిపెట్టలేదు అనే మాటను నేను ధ్యానించినప్పుడు నాకేం అర్థమైందంటే, దేవుడు వాళ్ళకు పాప క్షమాపణ కోసము తర్వాత వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. దేవుడు వాళ్ళ కోసం ఒక రక్షకుని పంపించలేదు. దేవుడు వాళ్ళ కోసం ఒక రక్షణ మార్గము మళ్ళీ వాళ్ళ కోసం ఇవ్వలేదు. దేవుడు కొంతకాలం వాళ్ళ పట్ల ఓపిక పట్టిన తర్వాత వాళ్ళపైన దేవుడు తీర్పు తీర్చినాడు. దేవుడు మళ్ళీ ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు. దేవుడు మరికొకసారి రక్షణ మార్గం వాళ్ళకి ఇవ్వలేదు. పాప క్షమాపణకు మార్గం వాళ్ళకి ఇవ్వలేదు. దేవుడు తన పరిశుద్ధతలో, దేవుడు తన న్యాయంలో వాళ్ళని తీర్పు తీర్చినాడు. వాళ్ళు తుడిచిపెట్టుకొని పోయినారు, వాళ్ళు కాలిపోయినారు, వాళ్ళు ధ్వంసమైపోయినారు. సహోదరుడా, సహోదరి, నేను అనుకుంటా ఉన్నాను, ఇటువంటి వాక్యాలను మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. వి షుడ్ నాట్ టేక్ ఫర్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. వి షుడ్ నాట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. ప్రేమించే దేవుడే కదా, కనికరించే దేవుడు కదా. ఎస్, ఆయన ప్రేమించు దేవుడు, ఆయన కనికరించు దేవుడు, వాత్సల్యం చూపు దేవుడు. ఆయనకు ఇంకొక ప్రక్క ఉంది, అదేంటంటే ఆయన న్యాయము తీర్చు వాడు. ఆ న్యాయంతోనే దేవుని బిడ్డలు ఎప్పుడు ఆటలు ఆడకూడదు. కీర్తనలో 89వ అధ్యాయము 14వ వచనంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్, ఇట్ సేస్, రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ యువర్ థ్రోన్. నీతి న్యాయములు ఆయన సింహాసనంకు కాళ్ళై ఉన్నాయి. ఆయన సన్నిధి ముందు, ఆయన ముఖం ముందు, ఆయన సత్యము, ఆయన కనికరము ముందు బయలుదేరుతుంది. నీతి న్యాయము ఆయన సింహాసనకు ఆధారములై ఉన్నాయి. ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు, ఈ సమస్త సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు ఏ సింహాసనము పైన తన కూర్చున్నాడో ఆ సింహాసనానికి నీతి న్యాయములు కాళ్ళై ఉన్నాయి. Let me ask you one question. On the day of judgment, if you stand before this God without Jesus Christ, what will happen to you? What will happen to me? ఆ తీర్పు దినమున క్రీస్తు యేసు లేకుండా ఆయన సన్నిధిలో మనం నిలబడగలుగుతామా? ఉపవాసం ఉండడం మంచిదే, ప్రార్థన ఉండడం మంచిదే, కానుకలు ఇవ్వడం మంచిదే. కానీ కేవలము ఇవి ఒక వ్యక్తిని కాపాడగలుగుతాయా, రక్షించగలుగుతాయా? ఒక సీజన్లో, ఒక మాసంలో ఇవన్నీ పాటించి తర్వాత మిగతా దినాల్లో మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతే అది రక్షణ అనుభవమా, రక్షించబడిన జీవితమేనా? అది బైబిల్ అనుసారమా? ఇవి ఇట్లా ఉండంగా మనుష్యుడు దేని చేత రక్షించబడతాడు? మనుష్యుడు దేని చేత దేవుని సన్నిధికి మళ్ళీ చేర్చబడతాడు అని చూసినట్లయితే, దాన ధర్మాల వల్ల మనుష్యుడు రక్షించబడలేరండి. ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు ప్రజల్ని రక్షించుకోలేరండి. మంచి కార్యాలు చేస్తే ప్రజలు రక్షించబడండి. ఒకవేళ మీరు అడిగినట్లయితే ఏ విధంగా మనుషులు రక్షించబడతారు అనే మాటకు జవాబు దేవుడే ఇచ్చినాడు. లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణము ఒక ఆత్మకు పరిహారము దయచేస్తుంది. ఇట్ ఈస్ ద బ్లడ్ దట్ మేక్ అటోన్మెంట్ ఫర్ ద సోల్. ప్రాణమునకు పాప క్షమాపణ దయచేసేది ఏంటంటే రక్తము. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంది కాబట్టి. పాత నిబంధనలు గమనించినట్లయితే, లేదా మన బయట సాంప్రదాయాలు గమనించినట్లయితే, కొన్ని పండుగలు వచ్చినప్పుడు కోళ్ళను కోస్తారు, మేకలను కోస్తారు, దూడలను కోసి రక్తాన్ని చిందిస్తారు. ఎందుకని?
ఆ కోళ్ళ రక్తము, ఆ మేకల రక్తము, ఆ దూడల రక్తము ద్వారా పాపము పోతుంది అని ప్రజలు నమ్ముతారు కాబట్టి. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాబడిందంటే, మేకల రక్తము, గొర్రెల రక్తము మనుష్యుల యొక్క పాపము సమాప్తంగా లేదా ఒకేసారిగా తీసివేయలేవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ బుల్స్ అండ్ గోట్స్ టేక్ అవే సిన్స్. సంపూర్ణంగా ఈ పశువుల యొక్క రక్తము మనుష్యుల యొక్క పాపము తీసివేయడము అసాధ్యము. అదే విషయాన్ని వేదాల్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే, రక్త ప్రోక్షేపణం పాప వినాశనం అని రాబడింది. అంటే మనుష్యుల యొక్క పాపాలు పోవాలి, మనుష్యుల యొక్క పాపాలకు ప్రాశ్చిత్తము రావాలి అంటే రక్తం చిందించబడాలి. ఇది అవశ్యం. ద ఓన్లీ వే దట్ యూ అండ్ ఐ క్యాన్ బి సేవ్డ్, మనం రక్షించబడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే రక్తము చిందించబడాలి. ఇంకొక శ్లోకం ఉంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షేపణ అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వ జగత్ యొక్క పాపాలు పోవాలి అంటే, సర్వ సృష్టి యొక్క పాపాలు పోవాలి అంటే రక్తం చిందించబడాలి. ఇది అవశ్యం. కానీ తద్ రక్తం పరమాత్మేనా అంటే ఆ రక్తము ఏ కోడిదో, మేకదో, గొర్రెదో, ఎద్దుదో కాదు, కానీ పరమాత్మునిదై ఉండాలి. పరమాత్ముడు రావాలి, పరమాత్ముడు వచ్చి తన రక్తాన్ని పెడితేనే కానీ ఈ లోక కళ్యాణం జరగదు, లోకంలో ఉన్న మనుషుల యొక్క పాపాలు తీసివేయబడవు అని ఈ శ్లోకం యొక్క అర్థము. దేవుడు రావాలి, మానవ రూపంలో రావాలి. ఆయన వచ్చి ఆయన ఒక క్రయధనము చెల్లిస్తేనే కానీ మనుషులకు మోక్షం దొరకదు, విముక్తి దొరకదు, లోక కళ్యాణము జరగదని శ్లోకాల్లో కూడా మనము చూస్తా ఉన్నాం. ఇంకొక శ్లోకాన్ని కూడా మేము ముందుకు పెట్టాలని ఆశపడతా ఉన్నాం. అదేంటంటే ప్రతిదేవేభ్యం ఆత్మానం యజ్ఞం కర్తవ్య ప్రత్యాత్. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, లేదా ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సహజంగా దేవుడు బలులు తీసుకుంటారు, ప్రజలు దేవునికి బలి అర్పిస్తారు. కానీ ప్రజాపతి భేదవ్యం అంటే మనుషులను పరిపాలించే దేవుడు, ఆ ప్రజాపతి ఆయన రావాలి. ఆయన వచ్చి ప్రజల నిమిత్తము తన ప్రాణాన్ని అర్పిస్తేనే కానీ పాపాల యొక్క ప్రాయశ్చిత్తం రాదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ప్రజలను పరిపాలించే ఆ ప్రజాపతి రావాలి. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఆ ప్రజాపతి ఎవరండి? హూ ఇస్ దాట్ ప్రజాపతి? ఆయన రావాలి, ఆయన వచ్చి పురాణాన్ని అర్పించాలి. నేను అవతార పురుషుణ్ణి, నేను లోకరక్షకుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది లోకానికి వచ్చినారు కూడా. కానీ ఈ శ్లోకము ముందు చెప్పబడిన శ్లోకాలు ఎవరు నెరవేర్చబడినాయి? ఎవరండి ప్రజల కోసం ప్రాణం పెట్టింది? ఎవరండి ప్రజల కోసం రక్తం గార్చింది? ఎవరండి ప్రజల కోసం తన శరీరాన్ని అప్పగించింది? ఎవరండి తన ప్రజల కోసం సిలువలో చనిపోయింది? ఈ వాక్యం ఎవరు నెరవేర్చబడింది? ఈ శ్లోకం ఎవరు నెరవేర్చబడిందంటే మన రక్షకుడు దేవుడైన యేసు క్రీస్తులోనే ఈ శ్లోకం నెరవేర్చబడింది. ఆయన నామంకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలను పరిపాలించే ఆ ప్రజాపతి ఆయనే వచ్చినాడు. ఆయన వచ్చి మన కోసము ఆయన పాప పరిహారము ఆయన చేసినాడు. అందరం చేతులెత్తి ఆయన నామాన్ని మహిమపరుస్తామా? ఆయన ఒకవేళ రాకపోయినట్లయితే, ఆయన ఒకవేళ ఆ గొప్ప కార్యము రక్షణ నిమిత్తము ఆయన చేయకపోతే ఈరోజు నీ పరిస్థితి ఏమైతుండే? ఈరోజు నా పరిస్థితి ఏమైతుండే? సహోదరుడా, సహోదరి, ఏ దేవుడైతే బలు స్వీకరించాలో, ఏ దేవుడు బలు అంగీకరించాలో, ఆయనే ఒక బలి అర్పణకు వచ్చి ఆయన మన స్థానము ఆయన తీసుకున్నాడు. లెట్ us all worship that God. హల్లెలూయా. ఆయన నామంకి మహిమ కలుగును గాక, ఆయన నామంకి స్తోత్రం కలుగును గాక, ఆయన నామం హెచ్చించబడును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూస్తా ఉన్నాము. ఆ మొత్తం అధ్యాయము మనం గమనించినట్లయితే ఆయన మన మధ్యలో నివసించినాడు. ఆది యందున దేవుడు ఆయన లోకంలోనికి దిగి వచ్చినాడు. సమస్తము ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. సమస్తము ఆయన ద్వారా సృష్టించబడినాయని ఏ వాక్యం అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం మొత్తం
యోహాను సువార్త మొదటి అధ్యాయం మొత్తంలో ఏ ఏ వాక్యాలైతే మనం చూస్తున్నామో దాని ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే యేసయ్య ఈ సృష్టికి ఆయన సృష్టికర్త. ఏ ప్రజాపతి గురించి అయితే వేదాలు మాట్లాడినాయో ఆ ప్రజాపతి ఎవరు కాదండి, ఆయన మన రక్షకుడు, మన దేవుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో కూడా ఏమని రాబడిందంటే ఆయన ద్వారా సమస్తం సృజించబడిను. ఆకాశంలో కానీ భూమిపైన కానీ కనబడినవి సమస్తము కూడా ఆయన ద్వారా సృష్టించబడను. రాజులు కానీ సింహాసనాలు కానీ ప్రధానులు కానీ శక్తులు కానీ అవి ఏమైనప్పటికీ ఈ సర్వ ప్రపంచంలో కనబడి కున్నవి సమస్తము కూడా క్రీస్తు యేసు ద్వారా సృష్టించబడినాయి, తయారు చేయబడినాయి. ఆయన లేనిది సమస్తము శూన్యము, ఆయన్నే సమస్తానికి ఆధారము అని కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో కూడా మనము చూస్తా ఉన్నాం. ముందు నేను చెప్పిన ఆ శ్లోకాలు అవన్నిటి నెరవేర్పు మనం ఎక్కడ చూస్తున్నామంటే మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తులో మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాలను మేము ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ద బ్లడ్ ఆఫ్ జీసస్. నా జీవితంలో ఈ వాక్యాలను ఎప్పుడు నా ముందు పెట్టుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం యేసయ్య రక్తం గురించి మనం ధ్యానిస్తామో, యేసయ్య రక్తం పైన మనం ఆధారపడతామో అప్పుడు మనం దేవుని సన్నిధికి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మన సొంత స్థితిగతుల పైన, మన సొంత శక్తి పైన, మన సొంత తలాంతుల పైన మనం ఆధారపడి దేవుని దగ్గరికి పోయినట్లయితే కేవలం ఓటమి, నిరుత్సాహమే మనం పొందుకుంటాము. కాబట్టి యేసు రక్తముకున్న ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడానికి కొన్ని మాటలు మీకు చదివి నేను వినిపించాలని ఆశపడతా ఉన్నాను. నాతో పాటు కలిసి తీయండి. మొదటి యోహాను మొదటి అధ్యాయము 7వ వచనము. 1 John 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గల వారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిస్ సన్ purifies us from all sin. The blood of Jesus Christ, his son, purifies us from all sin. When Bible says all sin, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తముకున్న ఒకానొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు నేను ఎంత పాపులమైనప్పటికీ, నీవు నేను ఎంత పడిపోయినప్పటికీ, ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకున్నట్లయితే 9వ వచనం రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. That is a greatness in the blood of the Lord Jesus Christ. ఒక వ్యక్తి తన జీవితాన్ని కడుక్కోలేని విషయం ఏదన్నా ఉందంటే పాపం అండి. బురద నుంచి కడుక్కోవచ్చు, ఏదైనా మన శరీరానికి అంటితే దాన్ని మనం కడుక్కోవచ్చు, నీళ్ళతో కడుక్కోవచ్చు, దేంతోన్నా కడుక్కోవచ్చు. కానీ మన శరీరానికి ఉన్న పాపము, మన ఆత్మకున్న పాపము, మన సమస్తంకున్న పాపము అది కడగబడాలి అంటే కేవలం యేసు రక్తము ద్వారానే అది సాధ్యము. ఒక పాపికి, దేవుని నుంచి దూరంగా ఉన్న వ్యక్తికి ఒక ఆదరణిచ్చే మాట ఏంటంటే నీవు నేను ఎంత పాపమైనప్పటికీ, నీవెంత పాపివైనప్పటికీ ఒకవేళ క్రీస్తు యేసు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన రక్తము కడిగి సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనలను, నిన్ను నన్ను పవిత్రం చేయను. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీ 1 అధ్యాయము 7 వచనము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణను కలుగుచున్నది. మరొకసారి దేవుని నామంకి మహిమ స్తోత్రం కలుగును గాక. దేవుని కృపను బట్టి, దేవుని కృపా మహేశ్వర్యం బట్టి ఆయన రక్తం వలన మనకు విమోచన కలుగుతున్నది. అంటే మన పాపములకు, అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. ఈరోజు మనము విమోచించబడిన వాళ్ళము. విమోచన అంటే మనను కొనుక్కున్నాడు ఆయన. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మాటను మరొకసారి గుర్తు చేయనియండి. మనము మన సొత్తు కాదు, మనము క్రీస్తు రక్తము చేత కొనబడ్డ వాళ్ళము. అండ్ దట్ టెల్స్ సంథింగ్, అండ్ దట్ మీన్స్ సంథింగ్. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు నేను అంత ప్రశస్తమైన వాళ్ళము దేవుని దృష్టిలో. ఒకవేళ నీవు నేను ముఖ్యమైన వ్యక్తులము కాకపోతే తన రక్తము పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉందంటారా? దయచేసి ఆలోచన చేయండి. చాలా మందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళ జీవితం పట్ల. వాళ్ళు బెస్ట్, నేను వేస్ట్. వాళ్ళు చేయగలుగుతారు, నేను చేయలేను. కొందరైతే ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను పందిని ప్రభువా, నేను కుక్కని ప్రభువా, నాకు అర్హత లేదు ప్రభువా, నేను ఎందుకు పనికిరాని కానీ ప్రభువా. నిజమే, కాదనట్లేదు. తగ్గించుకుందాం కానీ మరి అంత అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వీ షుడ్ రిమెంబర్, మనకు విలువ లేదు, ఒప్పుకుంటా నేను. విలువ లేని వాళ్ళను దేవుడు విలువిచ్చినాడు. అందుకనే ఆయన రక్తం పెట్టి మనను కొన్నాడు. ఆయన రక్తం పెట్టి మనకు పాపాలకు ప్రాయశ్చిత్తం ఇస్తా ఉన్నాడు. దయచేసి మీరు ఒకవేళ అటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యం మిమ్మల్ని ప్రోత్సహించమండి. Let the word of God encourage you. You are costly in the sight of God. You are valuable in the sight of God. You and I, we are precious in the sight of God. అంత అమూల్యమైన వ్యక్తులుగా దేవుడు చూసినాడు కాబట్టి, అంత ప్రాముఖ్యత ఇచ్చినాడు కాబట్టి ఆయన రక్తాన్ని మన కోసం ఆయన కార్చి క్షమాపణను మనకిస్తా ఉన్నాడు. May the name of the Lord be praised. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 9 ఈవెన్ ఈ వాక్యాన్ని కూడా ఎప్పుడు నేను జ్ఞాపకం పెట్టుకోవాలని ఆశపడతా ఉంటాను. రోమీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 9 ఏమని రాయబడిందంటే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. మొదటి భాగం గురించి నేను మాట్లాడని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినాము. We are justified by his blood. మనము మన చేసిన కార్యాలను బట్టి, మనము మన ఉపవాసాన్ని బట్టి కాదు, ప్రార్థనని బట్టి కాదు, దాన ధర్మాలను బట్టి కాదు, జీవిస్తున్న జీవితాన్ని బట్టి కాదు, ఈరోజు దేవుని దృష్టిలో నీతి మంతులుగా ఎంచబడుతున్నాము అంటే దానికి కారణము ఆయన రక్తము. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నామంటే ఎందుకు తెలుసా? దేవుడు మన నీతిమంతులుగా చూస్తున్నాడు కాబట్టి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం నీతిమంతులుగా మార్చబడినామంటే దానికి కారణము క్రీస్తు, దానికి కారణము క్రీస్తు రక్తము, దానికి కారణము క్రీస్తు ఆయన సిలువ. వీఆర్ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్. అంతేకాని మన సొంత కార్యాలతో కాదండి, మన సొంత కార్యాలతో కానే కాదు, మన సొంత జీవితంతో కానే కాదు. ఈరోజు మనం ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాము. మొదటి పేతురు 1 అధ్యాయము 18 నుంచి 19 వరకు దయచేసి చదువుకుందాము.
First Peter, first chapter, 18 and 19. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇంకో మాటలు చెప్పాలి అంటే పేతురు భక్తుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని క్రీస్తు వెండితో బంగారంతో విమోచించలేదండి, కానీ ఆయన అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మిమ్మల్ని విమోచించినాడు అని పేతురు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని దయచేసి అర్థం చేసుకుందాము. వెండితో దేవుడు మనం కొనుక్కోలేదు, బంగారముతో దేవుడు మనం కొనుక్కోలేదు, కానీ తన రక్తం ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి దేవుడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. నిన్ను నన్ను దేవుడు కొనుక్కున్నాడు. We are purchased by the precious blood of the Lord Jesus Christ. And again, that means something. విలువ లేని మరణం, యోగ్యత లేని మరణం ఆయన రక్తము చేత కొని ఒక విలువను, ఒక భాగ్యమును దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన నామంకి మహిమ స్తోత్రం కలుగును గాక. సంఘం ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆయన రక్తము చేత కొనబడిన వాళ్ళే. కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా మనం అదే దృష్టితో మనము చూడాలి. వాళ్ళకు మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నా, తక్కువ డబ్బున్నా, ఎక్కువ సిరి సంపదలున్నా, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నప్పటికీ మన దృష్టి ఎట్లుండాలంటే ఈవెన్ దే ఆర్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మన తోటి క్రైస్తవులు మనం చూసినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, వాళ్ళు కూడా క్రీస్తు యేసు అమూల్యమైన రక్తము చేత వాళ్ళు కూడా కొనుక్కోబడినారు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. ఎఫెసియన్స్ 2nd chapter 13th verse. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మొదట మనం ధ్యానించుకున్న విధంగా ఏ పాపం అయితే మనం చేసినామో దాని ద్వారా మనము దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డ వాళ్ళము, దేవుని నుంచి దూరంగా తరిమివేయబడ్డ వాళ్ళము. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండే అర్హత కానీ, యోగ్యము కానీ, బాధ్యత కానీ సహోదరుడా నీకు నాకు లేదు. ఈరోజు సంఘముగా కూడుకుంటున్నాము, దేవుని అబ్బా తండ్రిని పిలవగలుగుతున్నాము, దేవుని సన్నిధికి మనం వెళ్ళగలుగుతున్నాము. దానికి కారణం ఏంటంటే క్రీస్తు యేసు తన రక్తము ద్వారా దూరస్తులైన మనని దేవునికి సమీపంగా ఆయన చేసినాడు. దేవునికి దూరంగా ఉండి నీవు నేను బ్రతకగలుగుతామా? దేవుని సన్నిధికి దూరంగా ఉండి నీవు నేను బ్రతకగలుగుతామా? సంఘానికి దూరంగా ఉండి, సంఘ ఆరాధనకు దూరంగా ఉండి, దేవుని స్తుతించే విషయంలో దూరంగా ఉండి త్రోసివేయబడితే బ్రతకగలుగుతావా సహోదరుడా, సహోదరి? ఒక చేపను నీళ్ళ నుంచి బయటికి తీసేసి నువ్వు ఇప్పుడు బ్రతుకు అంటే బ్రతుకుతుందా? నేను అనుకుంటా ఉన్నాను, ఒక క్రైస్తవుని నిజంగా దేవుని సన్నిధి నుంచి, దేవుని భాగ్యం నుంచి దూరంగా తీసివేయబడడం ఎట్లుంటుందంటే, ఒక చేపను నీళ్ళ నుంచి తీసి ఇప్పుడు నువ్వు బ్రతుకు, ఆ చేప ఎట్లయితే కొట్టుకుంటుందో అల్లాడుతుందో అట్లా ఒక క్రైస్తవుడు దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా అట్లా అలమటిస్తాడు. అది లేకుండా ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నాము అంటే, మనము చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడు అంటే, దేవుడు మన మొర వింటున్నాడు, మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే దానికి కూడా కారణము యేసయ్య ఆయన సిలువలో చేసిన యాగము, ఆయన కార్చిన రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం చేతులు చెద్దామా? షల్ వి ఆల్ వర్షిప్ గాడ్? దేవునికి స్తోత్రం, వందనాలు చెల్లిద్దామా? ఆయన రక్తము ప్రతి పాపం నుంచి మనం విడిపించింది.
ఆయన రక్తము మనను క్షమించింది. ఆయన రక్తము మన నీతిమంతులుగా చేసింది. ఆయన రక్తము మనల్ని విమోచించింది. దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన రక్తము దేవునికి సమీపంగా చేసింది. That is the greatness and the power and the blood of the Lord Jesus Christ. చివరిగా నేను ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు చివరిగా ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి. Let me ask you one question. And please think about that question. And many Christians don't have a confident answer for it. And the question is this: if you were to die tonight, will you be with Jesus? ఒకవేళ ఈరోజు నీవు నేను మరణించినట్లయితే క్రీస్తుని చేరుకుంటామా? లేదా ఇంకో విధంగా ప్రశ్న అడగాలంటే, ఒకవేళ ఈరోజు మనం మరణించినట్లయితే పరలోకం పోతామా? ఈ ప్రశ్న అడిగినప్పుడు చాలా మంది నవ్వుతారు. అంటే వాళ్ళకి నిశ్చయత లేదా, లేకపోతే దే డోంట్ నో బట్ ఐ డోంట్ నో బట్ I'm asking you all, if you were to die tonight, will you be with Jesus in heaven? As a Christian, మొదటగా మనకు ఆ నిశ్చయత ఉండాలా. నేను బ్రతికినా క్రీస్తులో ఉన్నా, నేను చనిపోయినా క్రీస్తులో నేను ఉంటాను, క్రీస్తు సన్నిధిలో నేను ఉంటానని ఆ నిశ్చయత మనకు ఉండాలి, నాకుండాలి, మీకుండాలి. ఆ నిశ్చయత మీకుందా సహోదరుడా, సహోదరి? ఒకవేళ ఆ నిశ్చయత మనకు లేనట్లయితే దేన్ని నమ్ముకున్నా మనము, దేనిపైన ఆధారపడుతున్నాము? మన సొంత కార్యాలపైన, మన ఉపవాసము పైన. సంవత్సరంలో ఒక నెల ఉపవాసం ఉంటే చాలు, ఫాస్టింగ్ ఉంటే చాలు, సంవత్సరంలో ఒక నెల చేస్తే చాలు, తర్వాత యథావిధంగా ఒక నెల దేవునితో జతపరచబడితే చాలు అని ఉన్న వాళ్ళకి నిశ్చయత ఉండదు. ఎల్లవేళలా దేవునితో ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ, నాతో కాదు ప్రభువా, కేవలం నీ ద్వారానే నేను సన్నిధికి రాగలుగుతాను, నీ రక్తము ద్వారా నేను రాగలుగుతాను, నీ రక్తాన్ని వేడుకుంటున్నాను ప్రభువా అని ఆధారపడిన వ్యక్తులకి ఆ నిశ్చయత ఉంటుంది. ఒకానొక సమయంలో ఈ ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఒకానొక సమయంలో ఒక ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఒక ఆచారపరంగా తన విశ్వాసాన్ని వెంబడిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతాడు. ఒక ఇంటర్వ్యూయర్ ఒక ప్రశ్న అడుగుతాడు ఆయనకు, అయ్యా, ఈరోజు చనిపోతే నువ్వు పరలోకం వెళ్తావా అని అడిగితే ఆ వ్యక్తి చెప్పిన జవాబు, అవును సహోదరుడా, ఎస్ బ్రదర్, టుడే ఐ విల్ గో టు హెవెన్, నేను పరలోకం పోతా అంటాడు. ఓకే, మీరు ఏ విధంగా చెప్తారు మీరు అని అడిగితే ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దాన ధర్మాలు చేస్తాను అని ఆయన చెప్పినాడు. ఓకే, సరే. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఒక యూదుని దగ్గరికి వెళ్తాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ఒక యూదుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు ఒకవేళ మరణించినట్లయితే మీరు ఎక్కడ పోతారు అంటే ఆ యూదుడు చెప్పిన జవాబు, నేను పరదేశికి వెళ్తాను, నేను పరలోకానికి వెళ్తాను. ఓకే, మీరే విధంగా చెప్పగలుగుతారు, మీరు ఒకవేళ చనిపోతే పరలోకానికి వెళ్తారు అని అడిగినప్పుడు, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను, నేను 3 సార్లు ప్రార్థన చేస్తాను, నేను మా పితరులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను, నేను కూడా ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, గొప్ప కార్యాలు నేను కూడా దేవుని కోసం చేసినాను అని ఆయన అంటాడు. చివరిగా ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఒక క్రైస్తవం దగ్గరికి వెళ్తాడు, ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్తాడు. నిజమైన క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, సహోదరుడా, ఒకవేళ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని అడిగినప్పుడు ఆ క్రైస్తవుడు కూడా చెప్పిన జవాబు ఏంటంటే, ఒకవేళ నేను చనిపోతే నేను క్రీస్తు దగ్గరికి వెళ్తాను, క్రీస్తు మహిమలో ఉంటాను, పరలోకంలో ఉంటాను. ఓకే,
నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు అని ఒక క్రైస్తవునికి అడిగినట్లయితే, ఆ వ్యక్తికి అడిగినప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నేను పుట్టినప్పుడే పాపంలో పుట్టినాను, నేను బ్రతికింది పాపంలో. అవునా? నీకు అర్హత లేదంటున్నావు, నీకు యోగ్యత లేదంటున్నావు, నీ పుట్టడంలోనే పాపం ఉందంటున్నావు, నువ్వు పెరగడంలోనే పాపం ఉందంటున్నావు. ఇంతకు ముందు చెప్పిన వాళ్ళది నాకు అర్థమైంది. అరే, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేసినారు, వాళ్ళు మంచి కార్యాలు చేసినారు, వాళ్ళు పరలోకం పోతారంటే నాకు అర్థమైంది. కానీ నువ్వేంటి పాపను పుట్టిన అంటున్నావు, పాపను బ్రతికినా అంటున్నావు, కానీ అయినా పరలోకం పోతున్నావు అంటే దానికి ఆయన చెప్పిన జవాబు, అవును సహోదరుడా, నిజమే, నేను పాపంలో పుట్టినాను, పాపను బ్రతికినాను, దేవునికి అయిష్టంగా బ్రతికినాను. అయినప్పటికీ నేను క్రీస్తుని తెలుసుకున్నాను. నా పాపాలకు పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపము ఆయన దగ్గర నేను పొందుకున్నాను. ఆయన నా పాపాలను క్షమించినాడు. ఆయన తన రక్తము చేత నా పాపాలంతటినీ కడిగి వేసినాడు. ఆయన నన్ను క్షమించినాడు. ఆయన నన్ను నీతిమంతుడుగా చేసినాడు. ఆయన నన్ను కొనుక్కున్నాడు. నేను దేవునికి దూరంగా బ్రతికిన వాడిని నన్ను దేవునికి సమీపంగా చేసినాను. నేను ఒకవేళ పరలోకం పోతేనే ఎలా పోతాను తెలుసా? నేను చేసిన కార్యాలను బట్టి కాదు. నిజమే, నేను చేసిన మంచి క్రియలను బట్టి కాదు. నేను ఒకవేళ పరలోకానికి పోతే క్రీస్తు పేరు చెప్పుకొని పోతా, నేను క్రీస్తు రక్తం చేత పోతా, నేను క్రీస్తు సిలువ చేత నేను పోతా, కానీ నాకు సొంతంగా నేను పోలేను అని ఆయన చెప్తాడు. ఇంతకుముందు మొదట చెప్పిన వ్యక్తులు ఎవరైతే కార్యాలపైన ఆధారపడినారో వాళ్ళు పరలోకం పోతారో లేదో నాకు తెలియదు, కానీ చివరిలో చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటాడని నమ్ముతా ఉన్నాను. చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యాజ్ ఎ క్రిస్టియన్ we should have an assurance of salvation. నేను రక్షించబడినాను, దేవుని దగ్గర ఉంటాను అని నిశ్చయత మనం కలిగి ఉండాలి. మరొకసారి చెప్తా ఉన్నాను, లెంట్కి నేను విరుద్ధం కాదండి, లెంట్కి నేను విరుద్ధం కాదు. ఉపవాసం ఉండడం మంచిది, ప్రార్థన చేయడం మంచిది, వేరే వాళ్ళకు సహాయం చేయడం ఇంకా మంచిది. కానీ మతపరంగా ఒక నెల చేసి తర్వాత నెలలో దానికి నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటూ, ఒక నెల నేను దేవునితో జతపరచబడినాను, ఒక నెల దేవునితో నేను రెన్యూ చేయబడ్డాను, తర్వాత నాకు అవసరం లేదు, అది బైబిల్ అనుసారం కాదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. తర్వాత రక్షణ అనేది ఉచితమే, కానీ అది చీప్ కాదు. సాల్వేషన్ ఇస్ ఫ్రీ బట్ నాట్ చీప్. నీవు నేను దేవుడు ఇచ్చిన ఆ రక్షణను ఎంత విలువ మనకి ఇస్తా ఉన్నాం సహోదరుడా, సహోదరి. గత వారంలో మా ఊరికి నేను వెళ్ళాను, కర్నూలుకి నేను వెళ్ళాను. మా కుటుంబాల్లో ఇంచుమించు అందరు రక్షణలోకి వచ్చినారు, ఒకే కుటుంబం రక్షణలోకి రాలేదు. ఆ కుటుంబం యొక్క వివాహానికి నేను వెళ్ళాను. వివాహం అంతా అయిపోయింది. అందరూ రాత్రి పైన మిద్దె మీద చేరుకొని అందరూ అంతాక్షరి ఆడుతుంటే నాకేమైందో తెలియదు, అంతాక్షరి ఆపేస్తాను. వాళ్ళు అంతాక్షరి ఆడుతుంటే అంతాక్షరి ఆపేసి, నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను, దయచేసి మీరు వినండి అంటే, ఆ రాత్రి వాళ్ళకు సువార్త ప్రకటించడం జరిగింది. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె, అక్కడ ఉన్న బంధువులందరూ ఎవరికైతే క్రీస్తు తెలియదో వాళ్ళకందరికీ క్రీస్తు గురించి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ యేసు ప్రభు గురించి వాళ్ళు విన్నారు. ఐ హ్యావ్ ప్రీచ్ ద గాస్పెల్. చాలా సంతోషం అనిపించింది నాకు. అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ స్టార్టెడ్ హిస్ వర్క్ ఇన్ దేర్ లైఫ్స్. కాబట్టి ఈ లెంట్ సీజన్లో మరి ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే వస్తున్నప్పుడు, ఈ ఈస్టర్ వస్తున్నప్పుడు, రిజరక్షన్ పండగ వస్తున్నప్పుడు, లెట్ us take every opportunity to proclaim the goodness of Jesus Christ and the blood of Jesus Christ, salvation of Jesus Christ, the grace of Jesus Christ, the mercy of Jesus Christ. Tell them that someone has died in their place. మరికొకసారి చెప్తా ఉన్నాను, లెంట్కి నేను అగేన్స్ట్ కాదు, కానీ ఎల్లప్పుడూ వీళ్ళనప్పుడంతా మనం ప్రార్థనలో ఉందాం, ఉపవాసంలో ఉందాం. అనేకులకు దీవెనకరంగా దేవుడు నిన్ను, నన్ను, సంఘమంతటిని చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.